వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను మీ రాజు. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చిరంజీవి గారి సతీమణి సురేఖ గారికి చోటు కల్పించడంపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఆలయానికి తెలంగాణలో ప్రముఖులు దొరకలేరా అని విమర్శిస్తున్నారు. దీనిపై మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు సురేఖమ్మ గారిని నియమించారు. దీనిపై విమర్శలు చేస్తున్నారు సార్. ఎలా స్పందిస్తారు? దేవుడు ఒక రాష్ట్రానికి చెందినవాడు కాదు. ప్రపంచంలో అందరూ దేవుని మొక్కుంటారు. లక్ష్మీ నరసింహస్వామి, ఓకే, యాదగిరిగుట్ట, ప్రపంచంలోనే అన్ని దగ్గర కూడా దేవుడు ఉంటాడు. దేవుడికి అందరూ భక్తులే. ఒక జిల్లాకి ఒక రాష్ట్రానికి ఒక దేవుడు ఆ భక్తులే ఉండాలి, లేకపోతే ఇంకో భక్తులు ఉండకూడదు అని లేదు. ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి మహారాష్ట్ర బోర్డు మెంబర్లు ఉన్నారు, కర్ణాటక బోర్డు మెంబర్లు ఉన్నారు, తమిళనాడు బోర్డు మెంబర్, తెలంగాణ బోర్డు మెంబర్లు ఉన్నారు కదా. ఆంధ్రాలో ఉందని ఆంధ్ర బోర్డు మెంబర్లు ఉన్నారా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రాష్ట్రాల బోర్డు మెంబర్లు ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఏడుకొండలవాడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అంటే ఆయన ప్రపంచానికి దేవుడు. అలాగే యాదగిరిగుట్ట నరసింహస్వామి గారు కూడా ప్రపంచానికి దేవుడు. ఇప్పుడు సురేఖ అమ్మ గారిని అక్కడ చిరంజీవి గారు భార్యగా ఆయన్ని మొత్తం టోటల్గా అందరు బోర్డు మెంబర్స్కి టోటల్గా అందరూ బోర్డు కల్పించారంటే వాళ్ళకు కూడా బోర్డు కల్పించారు. బోర్డు మెంబర్స్ ఉన్నంత మాత్రం తెలంగాణలో ఎవరు దొరకలేదా అంటే తెలంగాణ మెంబర్స్ని కూడా వేశారు కదా. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, దేవుడికి మనం ప్రాంతాలు పెట్టకూడదు, దేవుడికి కులాలు పెట్టొద్దు, దేవుడికి మతాలు పెట్టొద్దు. అన్ని మతాలు దేవుణ్ణి పూజిస్తారు. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. హిందూ దేవుడికి హిందువులు ఉంటారు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంటారు కదా. కనుక మనం ఎప్పుడు కూడా ప్రాంతాలు, మనం విన్నది ప్రాంతాలు వేరు, ఇది వేరు, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు కొందరు అలాగే విమర్శిస్తారు, కొందరు ఏమంటున్నారంటే తిరుపతిలో కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని ఎందుకు తప్పుగా చూస్తారని మాట్లాడుతున్నారు. నేను అదే చెప్పాను కదా, ఏదైనా దేవుణ్ణి ఒక ప్రాంతానికి ఒక జిల్లాకి కట్టొద్దు. ప్రపంచంలోనే దేవుణ్ణి పూజిస్తారు. అది ఏ దేవుడైనా సరే, హిందూ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎవరిని వాళ్ళు పూజించుకుంటారు. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, అంతే తప్ప ఇక్కడ దాంట్లో తెలంగాణ, మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అని ఉండదు. కనుక దయచేసి ఈ ప్రాంత భేదాలు దేవుడికి అంటగట్టొద్దు అనేది ఒకటి. రెండోది, కొంతమంది చిరంజీవి గారిని పని కట్టుకొని చేసేవాళ్ళు ఎవరైనా ట్రోల్ చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలకి, రక్తదాన శిబిరాలకి, ఆయన చేసే ఆరోగ్య హెల్ప్కి, ఆయన చేసే మొత్తం టోటల్గా వాళ్ళ కుటుంబం చేసేది హెల్త్ కోసం కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, సో మెనీ సేవాక్రమ్స్ ఉన్నాయి, సర్వీస్ మోటివేటెడ్ ఉన్నాయి. సర్వీస్ మోటివేటెడ్కి ఎప్పుడు కూడా అవార్డ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మొత్తం టోటల్గా ఏదైతే ఆనరబుల్ పోస్టులు ఉన్నాయో ఆనరబుల్ పోస్టులు కంపల్సరీ ఇస్తారు. దానివల్ల లాభం వచ్చే పోస్టులు కావు, హుందాతరకు పోస్టులు. హుందా అంటే దేవుడి సేవ చేసుకోవడానికి, దేవుడి సేవ కోసం పోస్టులు వస్తాయి. దేవుడి సేవ అందరికీ రాదు, అది దేవుడు ఆజ్ఞిస్తేనే వస్తాయి, దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తాయి, దేవుడు అనుగ్రహం ఉంటేనే వస్తాయి. అది సురేఖమ్మ గారికి ఆ అనుగ్రహం ఉంది కాబట్టి, ఆదేశించారు కాబట్టి, దేవుడు ఆదేశించారు కాబట్టి ఆ పోస్ట్ ఆమెకు వచ్చింది. అంతేగాని మీరు టైంపాస్కి కింద ట్రోల్ చేసి 2 రాష్ట్రాల మీద చుచ్చు పెట్టొద్దు, 2 రాష్ట్రాల మీద గొడవ పెట్టొద్దు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మొత్తం టోటల్గా అన్ని రాష్ట్రాల నుంచి ఎలాగున్నారో ఇక్కడ కూడా అన్ని రాష్ట్రాల నుంచి అలాగే ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ చేసి వేశారు. కాబట్టి అది డెవలపింగ్ ఎలాగవ్వాలి, దేవుడు మొత్తం టోటల్గా ఇంకా మంచి అక్కడ సౌకర్యాలు ఎలా కల్పించాలి, ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులకి ఆటంకం కలిగించకుండా ఏ విధంగా తీసుకురావాలి, ఎలా చేయాలి. యాదగిరిగుట్ట టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్ తెలంగాణలోనే బెస్ట్, ఇండియాలోనే బెస్ట్ టెంపుల్గా తీసుకురావడానికి ఏం ప్రయత్నాలు చేయాలి, బోర్డు మెంబర్స్ అందరూ కూర్చొని ఆలోచించి సీఎం గారితో తీసుకెళ్ళి ఎన్నో ఆలోచించి మన ప్రాంతానికి, మన దేశానికి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 టెంపుల్ ఏది అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు, ఆధ్యాత్మిక దాంట్లో. అలా మనం అక్కడ దాకా మనం వెళ్ళే విధంగా దేవుణ్ణి, నరసింహస్వామి గారిని మన ప్రపంచ విధంగా మనం వెళ్ళే విధంగా తీసుకురావాలి తప్ప మన ప్రయత్నం చేయాలని బోర్డు మెంబర్ని మనం వాళ్ళని అడుగుదాం.
ఇంకా బాగా డెవలప్ చేయాలి, టెంపుల్ డెవలప్ చేయాలి. తెలంగాణలో మొత్తం టోటల్గా టాప్ 1గా రావాలి టెంపుల్, అలాగే ప్రపంచంలోనే టాప్ 1గా రావాలి. అందుకని మీ బోర్డు మెంబర్స్ అందరూ కృషి చేయండి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించండి. భక్తులు కరెక్ట్గా దర్శనం అయ్యేటట్టు చూడండి. పేదవాడు దర్శనం చేసుకొని చూడండి. ఉన్నవాడు మీకు దర్శనం చేసుకొని, ఉన్నవాడు ప్రోటోకాల్ దర్శనాలు చేసుకుంటూ, పేదవాడిని ఎండలో నిలబెట్టే పరిస్థితి చేయొద్దు. పేదవాడిని దర్శనం చక్కగా స్వచ్ఛందంగా చేసుకుని దర్శనం చేసుకునే భాగ్యం, దేవుణ్ణి చూసే భాగ్యం కల్పించండి అని మనం ఫైట్ చేద్దాం. ఓకే, వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం. అది అవన్నీ మాట్లాడుకుందాం తప్ప ఇలా మనం 2 ప్రాంతాల్లో ఈ విధంగా మాట్లాడడం అనేది టైంపాస్ చేసిన వాళ్ళు మాట్లాడతారు తప్ప ఎవరు మాట్లాడరు. దేవుడి భక్తులందరూ వాళ్ళ సౌకర్యాలు కరెక్ట్గా అన్నీ ఉండేటట్టు నిత్య అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా ఉంటే నిత్య అన్నదాన కార్యక్రమాలు, మనం టిఫిన్ కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా ఉంటే డొనేషన్, పెద్దల డొనేషన్ రూపంలో ఇంకో రూపంలో దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం మనం ఇంచుమించు 1 అవర్లో, మామూలు ఉచిత దర్శనం 1 అవర్లో అయిపోవాలా, ప్రోటోకాల్ దర్శనం 2 గంటలు అవ్వాలా. అంటే దీని పెట్టి అర్థమైందా? ఉన్నవాడికి 2 గంటలు అవ్వాలి, లేనివాడికి 1 అవర్లు అవ్వాలి. అంటే దేవుణ్ణి చూడటానికి లేనివాడు వచ్చిన ఉచిత దర్శనం ఫ్రీగా ఫాస్ట్ అవ్వాలి. డబ్బున్న వాళ్ళు ప్రోటోకాల్ దర్శనం 2 గంటల్లో అయినా పర్లేదు, వాళ్ళు నించుంటారు, వాళ్ళు కూర్చుంటారు. కానీ లేని వాళ్ళు ఎండలో నించోకుండా, వాళ్ళని నిలబెట్టకుండా వాళ్ళు దర్శనం పెట్టాలి. ఎందుకు ఈ మాట నేను చెప్పొచ్చునంటే, ఇంక్లూడింగ్ తిరుపతితో సైతం అన్ని దగ్గర కూడా ప్రోటోకాల్ దర్శనం ముందు చేసి పాపం ఆ ఉచిత దర్శనం గారికి వచ్చినాడు ఉదయం వెళ్తే సాధ్య దాకా కూర్చోబెట్టి దర్శనం చేస్తారు. దేవుని చూడాలని వస్తారు, దేవుడిపై విరక్తి పలిగించకూడదు. దేవుని ప్రేమించాలని వస్తారు, దేవుడికి దండం పెట్టుకోవాలని వస్తారు, దేవుడికి కష్టాలు చెప్పుకోవాలని వస్తారు. వాళ్ళని కష్టాలు పెట్టొద్దు, వాళ్ళ బాధ పెట్టొద్దు, వాళ్ళని దేవుడిపై విరక్తి కోరిగా అమ్మో ఇంకోసారి రాకూడదు అన్నట్టు ఉండకూడదు. 1 అవర్లో దర్శనం అయ్యి ఎరుపై చక్కగా దేవుడు చక్కగా నిండు కనబడాలి. ఆయన బాధలు అన్నీ, వాళ్ళ బాధలు కష్టాలు దేవుడికి చెప్పుకోగలగాలి. ఇది ప్రతి టెంపుల్ వాళ్ళు చేయాలి, ప్రతి బోర్డు మెంబర్లు చేయాలా, ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇది పేదవాడికి దర్శనం, ఉచిత దర్శనం 1 అవర్లో అయిపోవాలా, ప్రోటోకాల్ దర్శనం ఎంత టైం అయినా పర్లేదు కానీ ఉచిత దర్శనం మాత్రం అయిపోవాలా అనేది మనం ఒక ప్లాన్ చేస్తే ఆ దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుందని ఈ బోర్డు మెంబర్స్ కూడా దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఇలా ప్రయత్నం చేస్తే బాగుంటుందని అందరి పక్షాన నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబర్ది అదే ఆంధ్ర వాళ్ళు భూముల